నెట్వర్క్ డేటా మోడల్ అంటే ఇందులో కొన్ని ఫైల్స్ ఉంటాయి. పెయిర్ వైజ్ అసోసియేషన్స్ బిట్వీన్ ద ఫైల్స్ మధ్యన పెయిర్ వైజ్ అసోసియేషన్ ఉంటుంది ఈ నెట్వర్క్ డేటా మోడల్లో. ఇందులో కాన్సెప్చువల్ డేటా మోడల్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంటుంది నెట్వర్క్ డేటా మోడల్ కూడా. ఇది ఫర్దర్గా 3 రకాలుగా క్లాసిఫై చేయబడింది. సింపుల్, కాంప్లెక్స్, లిమిటెడ్ 3 రకాలుగా. ఫస్ట్ సింపుల్ చూద్దాం. సింపుల్ నెట్వర్క్ అంటే ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఒకదానికొకటి లేదా ఒకటితో పాటు ఎన్నో వన్ టు మెనీ లేదా వన్ టు వన్ ఒకదానికొకటి కానీ ఒకటి నుంచి మరిన్నిటికి కానీ అసోసియేషన్స్ జరిగితే ఫైల్స్ మధ్యన దాన్నే సింపుల్ నెట్వర్క్ మోడల్ అంటారు. మెనీ టు మెనీ అసోసియేషన్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ ద సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్. ఈ సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్లో మెనీ టు మెనీ అంటే ఎక్కువ నుంచి ఎక్కువ ఫైల్స్ మధ్యన అసోసియేషన్ జరగడం అవ్వదు. ఒకటి నుంచి ఒక ఫైల్కి అసోసియేషన్ ఉంటుంది, ఒకటి నుంచి మెనీ ఫైల్స్కి అసోసియేషన్ ఉంటుంది, కానీ మెనీ ఫైల్స్ నుంచి మెనీ ఫైల్స్కి అసోసియేషన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇన్ రియాలిటీలో చూసుకున్నట్లయితే ఏ నెట్వర్క్ డేటా మోడల్ వన్ హ్యాస్ టు మ్యాప్ ద కాన్సెప్చువల్ డేటా మోడల్ ఆఫ్ ద రియాలిటీ ఇంటూ సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్ ఫర్ ఈజీ ఇంప్లిమెంటేషన్. సో నువ్వు ఈ సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్ చెప్పాలంటే కాన్సెప్చువల్ డేటా మోడల్ని చిన్నది ఇంప్లిమెంట్ చేసిస్తే ఈ మోడల్ వచ్చేస్తుంది. అదే చెప్పాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్కి విచ్ ఈజ్ సేమ్ యాజ్ ద కాన్సెప్చువల్ డేటా మోడల్ ఆఫ్ అకాడమిక్ డేటాబేస్ ఈజ్ ప్రెజెంటెడ్ బిలో. సో కింద మనకి ఇవ్వడం జరిగింది, ఇదిగోండి. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ కింద మనకి ఇచ్చాడు. ఇది నెట్వర్క్ డేటా మోడల్లో సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్. కాంప్లెక్స్ నెట్వర్క్ డేటా మోడల్ అనుకో, ఈ డేటా మోడల్ ఒకటి నుంచి మెనీ కానీ వన్ మెనీ టు మెనీ అసోసియేషన్ ఒకటి మెనీ అసోసియేషన్స్కి వెళ్తుంది. సో దాన్ని కాంప్లెక్స్ నెట్వర్క్ డేటా మోడల్ అంటారు. ఈ టైప్ ఆఫ్ మోడల్లో ఓన్లీ ఒక్క థియరీయే ఉంటుంది. ఈ మోడల్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ ఆల్వేస్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ కన్వర్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెనీ టు మెనీ అసోసియేషన్స్. సో యాక్చువల్గా నువ్వు ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సింపుల్లో ఏం చెప్పాడు, వన్ టు మెనీ అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు, అక్కడ వన్ టు మెనీ అవుతుంది కానీ మెనీ టు మెనీ అవ్వదు అసోసియేషన్. ఇక్కడ ఏమవుతుంది, మెనీ టు మెనీ అసోసియేషన్ అవుతుంది, వన్ టు మెనీ అసోసియేషన్ అవుతుంది. అదే చెప్పాడు, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఓకే, సో దానికి సంబంధించిన ఒక పిక్చర్ని ఇచ్చాడు. టూ డిఫరెంట్ వన్ టు మెనీ అసోసియేషన్స్ విత్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఫైల్ హ్యావింగ్ కంటైన్డ్ కీస్. సో రెండు ఒకటి నుంచి మెనీ అసోసియేషన్స్ ఈ ఫైల్స్ మధ్య ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్. సో స్టూడెంట్ అనేది ఒక ఫైలు, సబ్జెక్ట్ అనేది ఒక ఫైలు. ఇక్కడి నుంచి ఇది చాలామందికి వెళ్తుంది. స్టూడెంట్స్, సబ్జెక్ట్ అనేది ఫ్యాకల్టీ ఒకలా ఇద్దరా, ఎక్కువ మంది. ఒక స్టూడెంట్ యొక్క డేటా ఫ్యాకల్టీ మొత్తం దగ్గర ఉంటుంది, ఒక సబ్జెక్ట్ యొక్క డేటా ఫ్యాకల్టీ మొత్తం దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్పాడంటే వన్ టు మెనీ అసోసియేషన్స్ జరుగుతాయి అని చెప్తూ వచ్చాడు. ఈ డేటా మోడల్ని కాంప్లెక్స్ నెట్వర్క్ డేటా మోడల్ అంటారు అని చెప్తూ వచ్చాడు మనకి. ఓకే, సో దీన్ని మరికొద్దిగా వివరించాడు. ఇన్ దిస్ మోడల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రిప్రజెంట్ ద యాక్చువల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ స్టూడెంట్. ఒక స్టూడెంట్కి పర్టికులర్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది నువ్వు ఈ డేటా మోడల్లో చెప్పలేవు. ఒక గివెన్ సబ్జెక్ట్, ఒక వచ్చిన సబ్జెక్ట్కి ఆ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కరెక్ట్గా చెప్పలేవు. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా కష్టం. నెక్స్ట్ లిమిటెడ్ నెట్వర్క్ డేటా మోడల్. సో ఈ మోడల్లో ఆల్రెడీ లిమిటెడ్ అన్నాడు, అంటే ప్రతి ఫైల్ కూడా సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్ ఉన్న ప్రతి ఫైల్ కూడా డివైడెడ్ ఇంటూ మాస్టర్ ఫైల్ అండ్ ట్రాన్సాక్షన్ ఫైల్, రెండు రకాలుగా డివైడ్ అవుతాయి. ఏదైతే సింపుల్ నెట్వర్క్ డేటా మోడల్లో ఉన్న ఈ ఫైల్స్ అన్ని కూడా రెండు రకాలుగా డివైడ్ అవుతాయి, మాస్టర్ ఫైల్, ట్రాన్సాక్షన్ ఫైల్. సో ద అమౌంట్ రిప్రజెంటింగ్ ద రిలేషన్షిప్స్ ఫ్రమ్ మాస్టర్ ఫైల్ టు డీటెయిల్ ఫైల్స్. సో మాస్టర్ ఫైల్ నుంచి డీటెయిల్డ్ ఫైల్కి ఆ మధ్యన ఎంత ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనకి ఇచ్చి చెప్పడం జరిగింది. ఓకే, సో ఇందులో టోటల్ ఇమేజ్ ఆర్ డిజైన్ టు క్రియేట్, యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ లిమిటెడ్ నెట్వర్క్ డేటా మోడల్స్. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం చెప్పాడంటే ఒక స్టూడెంట్ తన డీటెయిల్స్ ఇచ్చి ఎన్రోల్మెంట్ అయ్యాడు, దాని యొక్క సబ్జెక్ట్కి ఒక మాస్టర్ ఉన్నాడు, ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఫ్యాకల్టీ మాస్టర్. సో ఇది మనకి ఏం చెప్తూ లిమిటెడ్ డేటా మోడల్ అంటే ఒక్క స్టూడెంట్ కోసం మాత్రమే చెప్తున్నాం. లిమిటెడ్ డేటా, ఆ స్టూడెంట్కి సంబంధించిన డేటా ఎవరైతే జాయిన్ చేశారో ఆ టీచర్ దగ్గర ఉంటుంది. సో దీన్ని లిమిటెడ్ డేటా మోడల్లో చెప్తూ వచ్చాడు. సో డేటా మోడల్స్ మూడు నెట్వర్క్ డేటా మోడల్స్ అండి. సింపుల్, ఈజీగా అయిపోయేది వన్ టు మెనీ, కాంప్లెక్స్ మెనీ టు మెనీ, లిమిటెడ్ వన్ టు మెనీ, ఒకటి నుంచి చాలామందికి వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ మెనీ అనేవాడు వీడికి సంబంధించినోడే ఉంటాడు. ఇవి
నెట్వర్క్ డేటా మోడల్స్.